ఇప్పటి వరకు ఆలోచిస్తున్న ఆలోచనలన్నిటినీ నిలిపివేసి రిలీజ్ చేస్తూ లోతైన శ్వాస తీసుకోండి మాస్టర్. కంప్లీట్‌గా ఉచ్ఛ్వాసము, కంప్లీట్‌గా నిశ్వాసము. శ్వాస మీద మాత్రమే ధ్యాస. ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా మాత్రమే ఉన్నత స్థితికి మనం వెళ్ళడానికి అనుమతించుకోగలము. ఈరోజు మనం ఈ సాధన చేస్తున్నాం మాస్టర్స్. ఇలా ఉన్నత స్థితికి మనల్ని మనం అనుమతించుకోవడము అంటే మనం పూర్ణాత్మతో కనెక్ట్ అయ్యామని అర్థం. పూర్ణాత్మతో కనెక్ట్ అయినప్పుడు మన కాన్షియస్‌నెస్‌లో కళ్ళు మూసుకునే ఉండాలి మాస్టర్స్. కాన్షియస్‌నెస్‌లో కాస్త ఎలివేట్ అవుతున్నట్టుగా ఉంటుంది. లేదా లోపల కాస్త అన్‌బ్యాలెన్స్‌డ్‌గా లోపల మన ఆత్మ ఊగుతున్నట్టుగా అనిపిస్తుంది. శ్వాస మీద ధ్యాసే ఉంచండి మాస్టర్స్. మీ బాడీని మొత్తం రిలాక్స్ చేయండి. మీరు కూర్చున్న పొజిషన్‌ని గమనించండి. స్పైన్‌ని నిటారుగా పెట్టి కూర్చోండి మాస్టర్స్. ఉన్నత స్థితికి మనల్ని మనం అనుమతించుకుంటున్నాము. నన్ను నేను ఉన్నత స్థితికి అనుమతించుకుంటున్నాను. అలా ఎఫర్మేషన్ ఇచ్చుకోండి. పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉన్నాను. పూర్ణాత్మగా మారుతున్నాను. ఇప్పుడు ఒక మంచి విషయాన్ని మీకు కావాలని కోరుకునే ఒక మంచి విషయాన్ని ఇప్పుడు మీ మానసిక తలంలోకి తీసుకురండి. ఒక మంచి విషయము. ఇది స్పిరిచ్యువల్ ప్రాసెస్ గాబట్టి ఒక స్పిరిచ్యువల్ ప్రాసెస్. ఇది పూర్ణాత్మను మీరు అడుగుతున్నారు. మీరు ఏది అడిగినా ఆమె సమృద్ధిగా ఇస్తుంది. అంటే ఇక్కడ జెండర్ కాదు పూర్ణాత్మని. ఇక్కడ జెండర్‌తో కాదు. ఈజీగా అర్థమవ్వడానికి చెప్తున్నా. ఆ విషయాన్ని, ఆ మంచిని
పూర్తిగా మీ ఎమోషనల్ జోన్, మెంటల్ జోన్‌లోకి ప్రవేశింపజేయండి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకొని వెళ్ళే ఒక కోరిక. కోరిక అనే దాన్ని ఎలా ఉండాలి అని నిన్న మనం చెప్పుకున్నాం. సరైన కోరికను కోరుకోవడానికి 3 మినిట్స్ తీసుకోండి మాస్టర్స్. ఇప్పుడు ఆ మంచి కోరికను సమృద్ధిగా ఆ కోరిక ఉండాలి అంటే ఏమేమి కావాలో ఆ కోరిక కోసము వాటన్నిటినీ కూడా దృష్టిలోకి తెచ్చుకోండి. ఆ కోరికను సమృద్ధి పరుచుకోవడానికి, బలపరుచుకోవడానికి కావలసిన విధంగా దాన్ని బలపరచండి.
మీరిలా బలపరుచుకుంటూ ఉన్నప్పుడు మీ సిట్టింగ్ పొజిషన్‌లో మార్పొస్తుంది. గమనించండి. ఇప్పుడు మళ్ళీ సరిగా కూర్చోండి. ఆ మంచి పనిని లేదా మంచి విషయం, మంచి కోరిక ఏదుందో దానిని విశ్వం ప్రణాళికతో, విశ్వముతో, విశ్వంలోని విషయాలతో కనెక్ట్ చేసుకోండి. మీరు ఏ కోరికనైతే సమృద్ధిగా మీరు ఆల్రెడీ సమృద్ధి పరిచారని అనుకుంటున్నాను ఈ 3 నిమిషాల్లో. దానికి ఇప్పుడు ఆ సమృద్ధికి దీన్ని యాడ్ చేయండి.
మీరు ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నప్పుడు ఆ సమృద్ధి పెరుగుతున్నట్టుగా ఊహించండి మాస్టర్స్. మీరు పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉన్నారు. మనము పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉన్నాము. ఈ సమృద్ధినంతా పూర్ణాత్మ వెండి గిన్నె నిండుగా తీసుకొని మనకు ఎవరి సమృద్ధిని వారికి పూర్ణాత్మ మనకి అందించినది. సమృద్ధిని మనం కోరుకున్న సమృద్ధిని వెండి గిన్నెతో దాని నిండుగా తీసుకుని వచ్చి పూర్ణాత్మ అందించినది. అందుకోండి మాస్టర్స్. ఆ సమృద్ధిని పూర్ణాత్మ అమృతముగా మార్చి అందించినది. అందుకోండి మాస్టర్స్. దాన్ని స్వీకరించి లోనికి తీసుకోండి, త్రాగండి మాస్టర్. అది ఏ కలర్లో ఉందో గమనించండి మాస్టర్స్. మీ ఉదర భాగంలో జరిగే అలజడిని, సెన్సేషన్స్ని గమనించండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత మీ ఉదర భాగంలో కంప్లీట్గా అలజడి తగ్గిపోయి మామూలు అయిపోతుంది మాస్టర్స్. అది ఇండికేషన్.
అంతవరకు మీరు కంటిన్యూ చేయండి.
Last 2 minutes.
లాస్ట్ 30 సెకండ్స్. మాస్టర్స్, హై ఎనర్జీస్ నుండి నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్కి రావడానికి మెల్లగా ట్రై చేయండి మాస్టర్స్. నో హరీ. శ్వాస మీదే ధ్యాస పెట్టండి. ఇప్పుడు పూర్ణాత్మక ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే విశ్వంలోని డివైన్ శక్తులన్నిటికీ ధన్యవాదాలు తెలుపుకుందాము. సౌర కుటుంబానికి, పంచభూతాలకు, ప్రకృతి మాతకు ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. నక్షత్ర మండలికి ధన్యవాదాలు తెలుపుకుందాం. ఆల్ యాస్ట్రల్ మాస్టర్స్కి ధన్యవాదాలు తెలుపుకుందాము. జీసస్కి ధన్యవాదాలు తెలుపుకుందాం. లివింగ్ అండ్ నాన్ లివింగ్ గురూస్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాము. మన శ్రేయోభిలాషులకు, మన శ్రేయస్సును భౌతిక తలంలో కానీ, మానసిక తలంలో కానీ, స్పిరిచువల్ తలంలో కానీ మన శ్రేయస్సును కోరుకునే ప్రతి డివైన్ ఆత్మకు, దేహాత్మకు ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలుపుకుందాము. ఈ సొసైటీకి ధన్యవాదాలు తెలుపుకుందాము. నేడు మనతో పాటు, మనతో కలిసి ఈ ప్రయాణం చేసిన సాటి ధ్యానులకు ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మనలో మనము కూడా ఒకరికొకరు ఆత్మ ద్వారా ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఆత్మైక ప్రణామాలు మీ అందరకు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మనం ఇలా కూర్చుని ఒక అద్భుతమైన సాధన చేశాము అంటే అది ఏదో ఇప్పుడు జరిగినది కాదు. ఇలా మనం ఉపరితలాల్లో కూడా కలిసి ఉన్న ఆత్మలమే. ఈ సత్యాన్ని గ్రహించి నమ్మాలి మాస్టర్స్. సొసైటీకి ధన్యవాదాలు తెలుపుకోండి.
ఎప్పటికప్పుడు అనుభవాలనిస్తూ మనకు జ్ఞానాన్ని, స్పిరిచువల్ విజ్డమ్‌ని తీసుకోవడానికి ఉపయోగపడుతున్న సొసైటీకి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఇప్పుడు లాస్ట్‌లీ బట్ నాట్ ద లీస్ట్ ఎవరి 7 శరీరాలకు వారు ధన్యవాదాలు తెలుపుకోండి. ఇప్పుడు మెల్లగా 2 అరచేతులను తీసుకొని కండ్ల మీద పెట్టుకోండి మాస్టర్స్. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు మెల్లగా కళ్ళు ఓపెన్ చేసి మీ అరచేతులను చూసుకోండి. మాస్టర్స్, ఎవరైనా సరే మీ అనుభవాన్ని షేర్ చేసుకోవాలనుకుంటే అన్మ్యూట్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు మాస్టర్స్. ఎంతమంది నేను చెప్పింది చెప్పినట్టుగా ఫాలో అయ్యి పూర్ణాత్మక దగ్గర నుంచి వెండి గిన్నె తీసుకున్నారు? తీసుకున్నది తాగారా లేదా? తాగగలిగారా? తాగినప్పుడు ఎటువంటి రంగులు కనిపించినవి? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని షేర్ చేసుకోగలరా? ఇప్పుడు కూడా అనాహత చక్రం పైనుంచి వచ్చిన స్పిరిచువల్ అనుభవాలను షేర్ చేసుకోవాలి. అప్పుడు అది ఆత్మలో సెటిల్ అవుతుంది. నిర్వాణాత్మ దాన్ని ఉత్తేజితం చేస్తుంది. కింద అనుభవాలు కాదు, దుఃఖాలు, బాధలు అవి కావు, స్పిరిచువల్ అనుభవాలు. ఎనీబడి? పద్మజ గారు. నేను అది గోల్డ్ కలర్ దానిలో తెల్లగా ఉన్న దాన్ని అట్లా అనుభూతి చెందానండి. వెరీ గుడ్. తీసుకున్నారు. తాగారా? లేకపోతే తీసుకున్నారా? తాగటం అదే నేను గుర్తు తెచ్చుకుంటున్నానండి. అది చూడటం జరిగింది. తీసుకున్నానా? మీరు ఇప్పుడు అడుగుతుంటే డౌట్ వస్తుందండి. దట్స్ ఓకే. తీసుకునే ఉంటారు. అది మెడిటేటివ్ స్టేట్‌లో ఉన్నప్పుడు మన భౌతిక తలంలోకి వచ్చినప్పుడు కొన్ని గుర్తుండదు. అక్కడ ఉన్నవి కొన్ని గుర్తుండవు. యాహ్! వెరీ గుడ్. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ అండి. యాహ్! స్వప్న గారు. గౌతమి గారు నాకేం అనిపించలేదండి. ఓకే. మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఓకే. అమ్మా మీరమ్మా అనసూయమ్మ గారు. కంటిన్యూ చేయండి. మీరు మెడిటేషన్‌లో ఉన్నట్టున్నారు. బిళ్ళ లక్ష్మి గారు. సుశీల గారు. సంధ్య గారు. మిరియాల సంధ్య గారు. దేవేశ్వరి గారు. ఓకే. మీరు ఇంకా మెడిటేషన్‌లో ఉన్నారా ఏంటి? సో, నేను కూడా అనుభూతి చెందాను. చాలా పెద్దగా అంటే, అంటే చాలా కాన్షియస్‌నెస్ అనేది పూర్ణాత్మ గారి యొక్క కాన్షియస్‌నెస్ అనేది చాలా పెద్దగా విశాలంగా చూశానన్నమాట. నేను ఇట్లా చూశాను. వెండి గిన్నెలో నేను అనుభూతి చెందాను. కలర్‌ఫుల్‌గా ఉన్నాయన్నమాట అవి. అందులో ఉన్న పదార్థము లిక్విడ్. ఆ కలర్స్‌ని నేను లోనికి గ్రహించాను. ఆ కలర్స్ లోనికి వెళ్ళాయన్నమాట. ఆ తర్వాత నాకు ఆ టైంలో మనం చూడండి, ఏదైనా మనం లోపలికి తీసుకుంటున్నాం అనుకోండి, మంచినీళ్ళు తాగుతున్నారనుకోండి గ్లాస్ తోటి ఇలా తాగినప్పుడు ఆటోమేటిక్‌గా మనం ఇక్కడ ఒక టెన్షన్ వస్తుంది పొట్ట దగ్గర. మనం బిగబట్టడమో, లేకపోతే ఏదో ఒక సెన్సేషన్ ఉంటుంది కదా! మనం ఏం తాగినా, తిన్నా కూడా అటువంటి సెన్సేషన్‌ని నేను పొందాను. అందుకే చెప్పానన్నమాట. గమనించండి ఉదర భాగంలో అనేసి. సో, అది కంప్లీట్‌గా నేను అది లోనికి తీసుకున్న తర్వాత ఇంకా ఆ సెన్సేషన్స్ లేవు. సెటిల్డ్ అనమాట.
తర్వాత నేను ఎప్పుడైతే నేను నార్మల్ స్థితికి సెటిల్డ్గా ఆటోమేటిక్గా నేను వచ్చేసానో దట్ ఈస్ డన్. అప్పుడు ఆ, నేను ఆ, యా తర్వాత చూడండి, మనం అన్ని తినేసి తాగేసిన తర్వాత మనకి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మనము రిలాక్స్ అవుతాం బర్ప్ తీసి. ఆ విధంగా ఒక గాలిలా కూడా బర్ప్ తీసినట్టుగా కూడా నాకు అనిపించింది అనమాట. అక్కడితో ఇక మళ్ళీ నాకు ఆ కాన్షియస్లోకి అయిపోయింది. దాన్ని నేను మామూలుగా నార్మల్ స్థితిలోకి వచ్చేసాను అనమాట, ఆటోమేటిక్గా నేనే. సో ఆ విధంగా జరిగింది నాకు. యా, థ్యాంక్ యూ. యా, చెప్పండి అమ్మా లక్ష్మి గారు, మీరేమన్నా? అదే అండి, ఒక వెలుగు ఆహా, కనిపించింది, గోల్డ్ కలర్. ఆహా, వెరీ గుడ్, మంచిది. మంచిదండి. యా, గోల్డ్ కలర్ మీకు కనబడింది. మీరు ఆ సమృద్ధి అంటే మీకు కిరణ రూపంలో వచ్చి ఉంటుంది. ఇప్పుడు నేను వెండి గిన్నె పదార్థము అని చెప్పాను నేను. ఒక్కొక్కరికి ఇంకొక రకమైన అనుభవం కలగవచ్చు. మీకు గోల్డెన్ రేస్ రూపంలో కనబడింది. దట్స్ ఓకే. యా, పద్మజ గారికి బంగారు గిన్నె లాగా, నాకు నాకు ఆ విధంగా. సో మీకేమో కిరణాల రూపంలో బంగారు కిరణాలు. వెరీ చాలా మంచిది. బంగారము అనేది ఏంటంటే సమృద్ధికి చిహ్నం. అది నాకు కావాల్సినదే కదా. మీరు ఏమి కోరుకుంటారు? సమృద్ధి. వెరీ గుడ్. ఓకే మాస్టర్స్, మనం చక్కటి అనుభవాన్ని పొందాము. థ్యాంక్ యూ. అంటే మిగతా వారికి కూడా వస్తుంది ఇది. సో మీరు బాగా మెడిటేటివ్ స్టేట్లో ఉండవచ్చు, నోటీస్ చేసి ఉండకపోవచ్చు, లేదా నాతో తర్వాత మాట్లాడాలనుకుంటే కూడా మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ. సో నిన్న మనము చెప్పుకున్నాం కదా, చూడండి ఈవేళ మనం చేసిన దానికి రిలేటెడ్గానే వచ్చింది ఇవాళ. సో మీరు ఇక్కడ నిన్న మన అది ఏం మాట్లాడుకున్నాం మనం? ఎన్లైటన్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. జీవితంలో ఎన్లైటన్మెంట్ సాధించడానికి పెద్దగా కష్టపడక్కర్లేదు. దానికి మనకు కావాల్సింది ఏమిటో ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం కూర చేసుకోవాలి అంటే దాంట్లో ఫస్ట్ తాలింపు గింజలు వేసుకోవాలి. అది ఆ విధంగా మనం అన్ని దగ్గర పెట్టుకుంటే ఎన్లైటన్మెంట్ ఈజీయే. దానికి సంవత్సరాలు ఎన్నో వేల జన్మలు ఎత్తాల్సిన అవసరం లేదు. పాత రోజుల్లో ఇలాగా అలాగా అని చెప్పేసి రాస్తూ ఉన్నారు. నిజమే అయ్యి ఉండొచ్చు, కొన్ని నిజమే అనుకుందాం. సో ఆ విధంగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా ఈజీగా చెప్తున్నారు అనమాట. దాని తర్వాత ఏంటంటే మీరు పోరాడటం కన్నా సంతోషం ద్వారానే ఎదగలుగుతారు. సో ఎన్లైటన్మెంట్ కోసం ఎలా ఎదగాలో నిన్న మాట్లాడుకున్నాం. సో అయితే ఇప్పుడు ఈరోజు ఏం చెప్తున్నారంటే పోరాడటం కన్నా సంతోషం ద్వారానే ఎదగలుగుతారు. ఇప్పుడు చూడండి, మనకి సొసైటీలో బాగా ఏమని ఎంకరేజ్ చేశారు? ప్రధాన్ని సాధించాలి అంటే పోరాటం. ఒక పోరాటాన్ని మనకు అలవాటు చేశారు. అలా పోరాడితేనే జీవితంలో పోరాడితేనే సక్సెస్ పొందుతాము అనేటువంటి భావన మనకు కల్పించారు. అంటే అక్కడ పరిస్థితి అదేనేమోలే. ఎందుకంటే మనుషుడు సుఖపడ్డానికి అలవాటు పడిపోయి సోమరిపోతుల్లా తయారయ్యి ఏది కూడా కష్టపడకుండా ఎదుటివాడి మీద ఆధారపడి వాడి ద్వారా సాధించుకోవాలనేటువంటి భావనలతో చాలామంది ఉంటారు. కాబట్టి పోనీ మేబీ ప్రాపంచికంగా ఈ పోరాటం అనేది చాలా ఇంపార్టెంట్ జీవితంలో. అలా పోరాడితేనే మనం ముందుకెళ్తామనేటువంటిది పెట్టి ఉండవచ్చు నేను అనుకుంటున్నాను. సో అయితే ఇక్కడ మనము స్పిరిచువల్గా ఏం చెప్తున్నారంటే పోరాటం ద్వారా మనం ఏమీ సాధించలేవు. ఎందుకంటే పోరాటం అనేది ఎప్పుడు కూడా నువ్వు అలసిపోతావు. మనం ఎక్కడో చదివాము కూడా ఇంతకు మునుపు. ఏంటది? ఏం చెప్పారు? ప్రాపంచికంగా చేయవలసిన ప్రతి దానికి కూడా చాలా శక్తి అవసరము అని చెప్పారు మనకి. కాబట్టి ప్రతి చిన్నదాని వెనకాతల పరిగెట్టకండి, అనవసరము. మన సోల్కి, మన 7 శరీరాలకి ఏది అవసరమో అదే చేయండి. ప్రతిదాని వెనకాతల ఓమన పరిగెట్టద్దు, శక్తిని కోల్పోవద్దు అని మనకు ముందు పేజీల్లో చెప్పారు. సో దాన్ని ఇక్కడ మనం పెడితే మనము పోరాటం అనేది చేస్తూ ఉన్నాము అంటే శక్తిని కోల్పోతాం. ఏదైనా కూడా సంతోషంగానే మనం గ్రహిస్తూ ఉండాలి. నిశ్చలత్వము, స్థిరత్వము, ప్రశాంతత, సంతోషము, ఉత్సాహముతోనే మనము స్పిరిచువల్గా ఎదగగలము. పోరాటం ద్వారా జరగదు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఏంటి? మనం ఎటువంటి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయాలి? ఈ సంతోషము సులభము
సంతోషము, సులభము, ఆనందము, ఆ విధమైన వాటి ద్వారానే మనం ఎదగాలి స్పిరిచువల్గా. తప్ప పోరాటం, ఇంకా మళ్ళీ ఆ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ తోటి బాధపడుతూ ఉండడము, ఆ మనుషులతో పోరాడుతూ ఉండడము, స్పిరిచువల్ మాస్టర్స్, కాంపిటీషన్స్, స్పిరిచువల్ దాంట్లో చెప్తున్నాను, అక్కడ కూడా ఉంటాయి కాంపిటీషన్స్. వీటితో మళ్ళీ కనెక్ట్ కాకూడదు. అలాగైతే ఎదుగుదల జరగదు. క్లియర్గా ఇచ్చేశారు. కంపారిజన్లు అవి ఇవి వీటితో ఎదుగుదల కుదరదని ఇక్కడ ఇచ్చేశారు. సంతోషం ద్వారానే ఎదగగలుగుతామని. చదువుదాం. పోరాటం ద్వారానే ఎదుగుదల సంభవిస్తుందని నమ్మితే మీరు ఎదగడానికి దుఃఖాన్ని సృష్టించుకుంటున్నారు. ఇదిగో ఫస్ట్ ఈ లైన్. చాలా మంది ఆ విధంగానే చేస్తూ ఉంటారు. పోరాటం, కంపారిజన్, ఐడియాస్ రావు. ఎందుకు రావు? నువ్వు పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వు. నీకు సమృద్ధిని ఇస్తుంది. సమృద్ధిగా నీకు బుర్రలో ఐడియాస్ పెడుతుంది. సమృద్ధిగా ప్రతి ఒక్కటి సమృద్ధి 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 అని రాయండి. బుక్ అంతా కూడా ఒక బుక్ పెట్టుకొని ప్రతిరోజు కూడా శ్వాస మీద ధ్యాస పెడుతూ ఇతర ఆలోచనలు ఏమీ లేకుండా సమృద్ధి, అదే మన స్లోగన్. సో మీ జీవితంలో మీకు మీరు ఇచ్చుకునే గొప్ప బహుమతి ఏమిటంటే ఎదుగుదలకు సంబంధించి నెగిటివ్గా ఊహించకుండా ఉండటం, విలువైన మరి అమూల్యమైన విషయాలకు అనుమతినివ్వడము వలన ఆధ్యాత్మికంగా ఎదుగుతారు. చూసారా ఇక క్లియర్గా ఇచ్చేశాడు. జీవితంలో మనం ఇచ్చుకునే బహుమతి ఇదేనంట. మనం ఎదగడానికి సంబంధించిన విషయాల గురించి మనం నెగిటివ్గా ఆలోచించకూడదు. ఎప్పుడూ కూడా అమూల్యమైన విషయాలకు, విలువైన విషయాలను అనుమతించడం ద్వారానే మన ఆధ్యాత్మికంగా ఎదుగుతాము. చూసారు ఎంత గొప్ప విషయాలు చెప్పారు సార్ ఇవాళ. ఇది పోరాటాల ద్వారా కన్నా ఉత్సాహం ద్వారా చాలా తక్కువ కాలంలో తక్కువ శక్తితో లభిస్తుంది. చూసారా ఎప్పుడొకరు ఉత్సాహంగా ఏ చిన్న పనో, చిన్నదో చితకదో, ప్రతిరోజు కూడా ఒక చిన్న చితుక పని స్పిరిచువల్గా మీరు క్రియేట్ చేసుకోండి. చిన్న చితుక పనే, అది ఉత్సాహంగా చేయండి. చిన్న శక్తి ఉపయోగించండి చాలు. పోరాటాలు ఇంకా అవి ఇవి ఏమొద్దు. పరుగులు ఉరుకులు ఏమీ వద్దు. మన కూర్చున్న చోట ఏమి చేయగలము. ఆ సమృద్ధి పూర్ణాత్మ అంటే ఆయనే పెట్టేస్తాడు, ఆమె పెట్టేస్తుంది. కొంతమంది తాము అద్భుతమైన విషయాన్ని పోరాటం ద్వారా ఎంతో కష్టంగా సాధించామని గొప్పగా కథలు చెప్తూ ఉంటారు. ఏదైనా ఎంత తేలిగ్గా సాధించవచ్చో చెప్పే కథలు నవ్వులాటగా ఉంటాయంట. ఈజీగా వచ్చేవి ఎప్పుడూ కూడా సంతోషంతో ఉంటాయి కదా. ఆ సంతోషంలో నవ్వు అనేది ముఖ్యమైన ఎక్స్ప్రెషన్. మన సంతోషంగా ఉన్నప్పుడు మనం చక్కగా నవ్వుతాం. ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడతాం, లేదా ఒక జోక్ వేస్తాం, మనం నవ్వుతాం, ఎదుటివాడిని నవ్విస్తాం. ఈ నవ్వు అనేది ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్, ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ లవ్. మన సంతోషంగా ఉండేటప్పుడు మన ప్రేమను అందిస్తాం ఎదుటి వాళ్ళకి. మనమే ప్రేమగా మారిపోతాం. కరుణ కలుగుతుంది, నవ్వు వస్తుంది, నవ్విస్తూ కూడా ఉంటాం అన్నమాట. మీరు ఆధ్యాత్మికంగా ఎదగటానికి, సాధించడానికి రాత్రింబావళ్ళు కష్టపడని అవసరం లేదు. చూసారా మరి చెప్పలేనంత ఆటంకాలు, అడ్డంకులు ఉండనవసరం లేదు. అది ఇలా అడ్డంకులు, ఆటంకాలు వస్తున్నాయంటే అది స్పిరిచువల్ ఎదుగుదల కాదు. బిలీవ్ మీ, అది స్పిరిచువల్ ఎదుగుదల కాదు. మీరు ఏదైనా తేలికగా లభిస్తుంటే బాధపడతారు అంతే. మానవుడు అలాగే చేస్తుంటాడు. మీ ప్రకంపనను పెంచుకునే కొద్దీ సాధించడంలో ఏమీ ఉండదు. మీ దృష్టిని ఎంతవరకు విస్తరింపజేయగలరు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. చూసారా విస్తరించడం. నిన్ననే నేను సునీత, సింగర్ సునీత యొక్క ఇంటర్వ్యూ చూశాను. ఆవిడే విస్తరించడం అంటే అందరూ తనకు అభిమానులు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. సో ఆ అభిమానులు అనే వారి గురించి ఇంటర్వ్యూ జరుగుతుందన్నమాట. తను చెప్తోంది తన దగ్గర తన యొక్క అభిమానులు అనేవారు ఎలా ఉన్నారు అన్నది. అంటే కేవలము తన పాటకు మాత్రమే అట్రాక్ట్ అవుతున్నవారు, లేకపోతే ఒక అభిమాని వచ్చి
తనతో ఇత పాట గురించి తను పాడిన పాట గురించి మెచ్చుకుంటాడేమో అనుకుందట. ఆయన అంతమందిలోంచి వచ్చి, మేడం మీరు కట్టుకున్న చీర ఎక్కడ మేడం, ఇలాంటి చీరని ఎక్కడ కొన్నారు మీరు, ఇటువంటి చీరని నేను మా భార్యకి ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను. అంటే అభిమానం, అంటే ఆవిడ విస్తరణ అది చూడండి. అంటే అభిమానము అనేది దేనికైనా ప్రజలు అట్రాక్ట్ అవుతారు, కేవలం పాటకే అని కాదు. అంటే మన విస్తరణ అనేది ఆ విధంగా ఉండాలి. ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అయ్యారు ఆవిడ. ఒకప్పుడు పాట వరకు మాత్రమే ఉన్నారు, ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యారు. దీనికి దానికి తేడా ఏమిటో చెప్తున్నారు అనమాట. ఒకప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ అయ్యే అవకాశాలు తనకు వస్తున్నా తను రిఫ్యూజ్ చేసేవారట. ఎందుకంటే పాటకి గొంతు పాడైపోతుందేమో, పాటకు పనికి రాకుండా అని. ఎందుకంటే అప్పటికి ఆమె తన ఇంక్లనేషన్ ఓన్లీ టువర్డ్స్ సాంగ్స్. చూసారా? అదే మనం ఎప్పుడైతే ఒకదాని వైపు మనం ఇంక్లైన్ అయ్యి ఉన్నామో రెండోది మనం చూడము. ఇప్పుడు రెండోది కూడా అటుపక్క ఇంక్లైన్ అయి కూడా చూసినప్పుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అయినప్పుడు గొంతుకేమీ పాడవదని తను తెలుసుకున్నారు. దానికి దీనివల్ల దానికి ఏమీ నష్టం రాదు అనేసి తెలుసుకోవడం జరిగి, ఇంకా తన ఎక్స్ప్రెషన్స్లో పాట పాడుతున్నప్పుడు కూడా ఎక్స్ప్రెషన్స్ అనేవి ఇస్తూ ఉంటారు సింగర్స్. అలా ఇచ్చినప్పుడే వాళ్ళ పాట రక్తి కడుతుంది. ఎక్స్ప్రెషన్ లేకుండా, ఫీలింగ్ అనేది లేకుండా వాళ్ళు పాడితే, ఫీలింగ్ అనేది ఏంటంటే తోటి గాయకుడితో ఉండదు ఏ ఫీలింగ్. తనలో తానే ఎన్నో ఎక్స్ప్రెషన్స్ని క్రియేట్ చేసుకుంటారు సింగర్స్. క్రియేషన్. ఎందుకంటే మానవునికి ఉన్న గొప్ప శక్తి ఏంటంటే క్రియేటివిటీ. మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం. క్రియేటివిటీ, ఇమాజినేషన్ అండ్ ఇంకోటి ఏంటి, ఇచ్ఛాశక్తి. ఈ మూడు కూడా మనలో ఉన్నాయి, దానికి మరొకటి అవసరం ఉండదు. ఆ మూడింటిని వాడి వాళ్ళు క్రియేట్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడు కూడా వాళ్ళ అనాహత చక్రం ఉత్తేజితమై ఉంటుంది వారికి. సో ఆ క్రియేట్ చేసి ఆ క్రియేషన్స్లో నుంచి వచ్చే మాధుర్యాన్నే మనకి వినిపిస్తూ ఉంటారనమాట. దానికి మనం ఓలలాడుతూ ఉంటాం. ఇది చాలా గొప్ప అద్భుతమైన శక్తి అది సింగర్స్కి. సో అదే శక్తిని తాను ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా వారు క్రియేట్ చేస్తున్నారన్నమాట. అంటే మరి డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే ఎట్లా ఉంటుంది, అది ఏడుపు వచ్చే చోట ఏడవాలి, లేకపోతే దుఃఖాన్ని తెచ్చుకునే చోట తెచ్చుకోవాలి నటన. అక్కడ కూడా అది కూడా క్రియేట్ చేసుకోవాలి లోపలే. ఎందుకంటే షీఈ్ సింగర్స్ అంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ వాళ్ళు తెర ముందుకు వచ్చి భౌతికంగా వాళ్ళు అక్కడ నటించి కెమెరా ముందు నటించట్లేదు. వాళ్ళు తాము లోపలే క్రియేట్ చేస్తున్నారు అన్నీ కూడా. సంతోషినప్పుడు సంతోషం, ప్రేమికురాలుగా ఒక ప్రేమ, రౌద్రంగా ఒక ఇవన్నీ కూడా వారిలోనే క్రియేట్ చేస్తూ, ఇమాజిన్ చేస్తూ వారు ఇచ్చేస్తుంటారు అనమాట. సో ఇది ఏంటంటే విస్తరణ. ఆ విస్తరించడం అనేదన్నమాట జరుగుతుంది. మనం గనక పూర్ణ ఆత్మతో, అదే సమృద్ధి. ఆ విస్తరించడమే సమృద్ధి. ఈరోజు మనం చేసిన సాధన ఏంటి, మీరేదో అంటే కోరుకోమన్నాను ఒక మంచి ఇది, దానికి ఒకటి యాడ్ చేస్తూ విస్తరించాలన్నమాట. ఆ విస్తరణ వల్లే సమృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. అది ఇక్కడ చెబుతున్నారు. సో మీరు ఏదైనా తేలిక అది. కాబట్టి ఇది ఆర్థికంగా శక్తి, ఉత్సాహము, సృజనాత్మక మీద ఆధారపడి ఉంటాయి. ఆర్థిక పరమైన శక్తి కూడా ఈ సృజనాత్మక మీద ఆధారపడి ఉంటే మనం ఇంత మునుపు ఎక్సర్సైజెస్ కూడా చేసాం. ఇప్పుడు మీకు ఎదురైన సంఘటన తక్కువ ఉత్సాహాన్ని కలుగజేస్తున్నట్లయితే మీకు ఏవో ముఖ్యమైన పాఠాలు నేర్పటానికే అది అలా వస్తోంది అని తెలుసుకోవాలి. మనకి ఏదో ఒక విషయంలో అంతవరకు బాగున్నది సడన్గా అది స్పాయిల్ అవుతూ వస్తుంది. అంటే ఏదో అక్కడ ఏదో పాఠం నేర్చుకోవాల్సింది ఉంది అని మనం తెలుసుకోవాలట. మీరు ఏదైనా బాధలో ఉన్నట్లయితే అది అంతర్ముఖంగా లోతులకు వెళ్ళి కొత్త శక్తిని, ధైర్యాన్ని ఇస్తుంది. ఈ పాఠాలు నేర్చుకోవడం, ఈ లక్షణాలు పొందటం అనేది ఉత్సాహంతో చెయ్యాలి. మనం అంతవరకు చేస్తున్న పని యొక్క రూపం మారిపోతుంది. ఇప్పుడు అంతవరకు మనకి సంతోషాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చినది ఇప్పుడు ఇవ్వటంలా ఒక నిరుత్సాహాన్ని ఇస్తుంది. అంటే ఇంకా అక్కడతో నీకు అయిపోయింది. దాన్ని అక్కడ వదిలేసి ఒక కొత్త దాన్ని నువ్వు ఆహ్వానించడం మొదలు పెట్టాలి. ఒక కొత్త దాన్ని మనం సృష్టించడం మొదలు పెట్టాలి. అది ఇక్కడ చెబుతున్నాడు. సృజనాత్మకత అంటే క్రియేటివిటీ, సృష్టించడము. ఇంకా దాన్ని అక్కడ వదిలేయాలి.
వదిలేసి క్రొత్త దాని వైపు మనము మొగ్గు చూపాలి, క్రొత్త దాన్ని సృష్టించాలి. సో కాబట్టి ఒక క్షణం ఆగి నిర్ణయం తీసుకోండి. ఇంతకుముందు మీరు అలాగే ఇంతకుముందు మనం ఏదో ఒక దానికి బాధపడి ఉంటాము కదా, ఆ బాధలోని అనుభవాలను మీరు సంతోషంగా పొందేటట్లు పూర్ణాత్మ పరిస్థితులు సృష్టిస్తుంది. సో మనం ఎప్పుడైతే ఈ విధంగా ఆలోచించడము మొదలు పెట్టామో, ఆ ఏదో బాధలో ఒక అనుభవం వస్తుంది కదా, అలా బాధలో అదే అనుభవాన్ని సంతోషంగా అనుభవించేటట్లు పూర్ణాత్మ మనకు చేస్తుంది అట. అది. సో ఇక మీరు తక్షణమే ఎదగవచ్చు. సో ఎదగడానికి మనం నిన్న చెప్పుకున్నట్టుగా కొన్ని జన్మలు తీసుకోవాల్సిన అవసరం లే. మనం ఎదగాలి అనుకుంటే ఎదగడానికి లక్షణాలు ఏంటి కావాలి? మనం ఎప్పుడు కూడా రిలాక్స్గా ఉండాలి, బాడీ నుంచి ఆత్మ వరకు. మన ఇంతకు మునుపు కూడా మనం ఆ బాడీని రిలాక్స్ చేయాలో కూడా మనం సాధన చేసాం. కాబట్టి మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు అది చేస్తూ ఉండండి. సో ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది పద్ధతిగానే ఉండనవసరం లేదు అంటున్నారు. అది తక్షణం కూడా జరగవచ్చు. ఏదో సిస్టమేటిక్గా దీని తర్వాత ఇది ఉండాల్సిన అవసరం లేదట. ఇప్పటికిప్పుడే మీరు ఒక లక్షణం ఏంటి, ఒక లక్షణాన్ని ఇప్పుడు మనకు ఒక లక్షణం ఆల్రెడీ వచ్చేసింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నాం కదా, ఏంటది? ఇటు మెడిటేషన్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాము? బయట విషయాలు దేనికి కనెక్ట్ అవ్వము, అలాగ సటిల్డ్గా ఉంటాము. శాంతి, అక్కడ ఏం దొరుకుతుంది? మీకు శాంతి దొరుకుతుంది. ఏమిటండి? నేను కళ్ళజోడు పెట్టుకోలేదు. ఏం చెప్తున్నారు పద్మజ గారు? నాకు మీటింగ్ ఉందండి 1:00కి డిస్కనెక్ట్ అవుతుందమ్మా గౌతమి గారు. యా, ఓకే, అది చెబుతున్నానండి. చూడండి, గో హెడ్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, బై. సో మనశ్శాంతి అనేది ఎప్పుడు కూడా, శాంతి అనేది ఆల్రెడీ మనకి మెడిటేషన్స్లో జరుగుతోంది, రైట్? అంటే ఏంటి? మనం ఆల్రెడీ ఎదుగుతున్నాం, అక్కడే ఎదుగుదల మనకు ఆల్రెడీ మొదలైపోయింది, దాన్ని కంటిన్యూ చేసుకోవాలి. కాబట్టి అది చెబుతున్నారు. సో ఎప్పుడైతే మనము మనశ్శాంతి, గొప్ప కేంద్రంలో ఉండడము, మనల్ని మనం ఇష్టపడము, ఇవన్నీ కూడా మనకి అక్కడే జరుగుతుంది, ప్రశాంతత అనే దగ్గరే జరుగుతుంది. సో మీరు ఆ లక్షణం అలవర్చడానికి ఎంతకాలం పడుతుంది అనుకుంటున్నారు? మీరు దేనికోసము 1 సంవత్సరం, 5 సంవత్సరాలు జీవితంతో ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మన ఈ క్షణం కావాలంటే ఈ క్షణం మనకు దొరికిపోతుంది ప్రశాంతత అనేది. అది ఇక్కడ చెప్తున్నారు. ఈ లక్షణం యొక్క అనుభవాన్ని మీరు ఇప్పుడే పెంచుకోవచ్చు. మీ అంతటా మీరు ఇలా చెప్పుకోండి. ఏమిటంట రాసుకోండి. ఈ లక్షణము నా జీవితంలోకి రావడానికి అనుమతించాను. ఏ లక్షణము? శాంతి, ఈ ప్రశాంతత, నన్ను నేను ఇష్టపడటము, గొప్ప కేంద్రంలో ఉండడము, ఇవన్నీ కూడా అన్నమాట. ఇవన్నీ మాటలు రాసుకోండి. ఈ లక్షణాన్ని నా జీవితంలోకి రావడానికి అనుమతించాను అనుకోవాలట. నేను ఇప్పుడు ఎక్కువ ప్రశాంతంగా కేంద్రీకృతమై నన్ను నేను ప్రేమించుకునే విధంగా ఉన్నాను. ఇది కూడా ఇంకో ముక్క. నేను ఇప్పుడు ఎక్కువ ప్రశాంతంగా కేంద్రీకృతమై నన్ను నేను ప్రేమించుకునే విధంగా ఉన్నాను. ఈ రెండో ఒక ఇన్ఫర్మేషన్ రాసుకోండి. మీకు సరిపోయే ఏ లక్షణాన్నైనా ఈ విధంగా ఎన్నుకోవచ్చు. ఈ విధంగా మీకు సరిపోయే ఏ లక్షణాన్ని ఎన్నుకొని ఆ విధంగా రాసుకోవచ్చు. స్థిరంగా చెప్పటం ద్వారా ఈ లక్షణాల యొక్క అనుభవాలను కూడా పెంచుకోవచ్చు. అది స్థిరంగా చెప్పడం అంటే ఎప్పుడో చెప్పుకుంటూ ఉండడం వల్ల ఏ విషయం మీద అయితే మీరు ఫోకస్ చేస్తున్నారో వాటి యొక్క అనుభవాలు మనం పెంచుకోవచ్చు. మీరు స్థిరంగా చెప్పేటప్పుడు వర్తమాన కాలంలో చెప్పాలి. ఓకే, చేస్తున్నాను, నేను ఇప్పుడు మనశ్శాంతిగా ఉన్నాను అనాలే కానీ నేను మనశ్శాంతిగా ఉంటాను అని భవిష్యత్తులో చెప్పినట్టుగా చెప్పకూడదు. ఇంకా పాస్ట్ టెన్స్లో చెప్పవచ్చు. ఉన్నాను అంటే ఆల్రెడీ ఉన్నాను అంటే ఇంకా జరుగుతున్నట్టే, నేను ఉన్నాను అందులో అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అంతే తప్ప ఇంక ఉంటాను అని ఎప్పుడు కూడా మీరు భవిష్యత్తులాగా చెప్పవద్దు. క్లియర్గా ఇచ్చేశారు. మీరు ఆలోచిస్తున్న నిజమేమిటి లేక అసలు నిజమేమిటి అనేది మీ సబ్కాన్షియస్ మైండ్కి తేడా తెలియదట. అది చూసారా? ఇప్పుడు ఆలోచిస్తున్నాను ఇది నిజమేంటి తర్వాత ఈ సబ్కాన్షియస్ మైండ్కి తేడా తెలియదు. అందువల్ల ఎప్పుడు కూడా చేస్తాను, ఉంటాను అలా చెప్పకుండా ఆల్రెడీ ఉన్నాను, చేస్తున్నాను, చేశాను అని చెప్పాలి. అదే ఆ మైండ్ అది ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. ఈ వాక్యాలు మీరు సబ్కాన్షియస్ మైండ్కి రీప్రోగ్రామ్ చేసినప్పుడు మీ ఆలోచనలే వాస్తవాలుగా రూపొందుతాయి.
అనుమతించబడతాయి. లోపల కొత్తగా ఏర్పడిన వాస్తవాలకు అనుగుణంగా మీ జీవితంలో మార్పులు సంభవిస్తాయి. అదండి. సో, తక్షణమే మనం ఎదగవచ్చు. ఎన్నో సంవత్సరాలు జన్మలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఈరోజు జ్ఞానబోధ. మన టైం కరెక్ట్‌గా సరిపోయింది. ఏమైనా ప్రశ్నలుంటే దీనికి రిలేటెడ్‌గా అడగవచ్చండి? అన్‌మ్యూట్ చేసుకొని. లేకుంటే మనం ఇక్కడ ఆపుదాం. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ ఎవ్రీబడీ. ఇఫ్ నో క్వెషన్స్. థాంక్ యూ.